భారత్ జింబాబ్వే మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు సర్వం సిద్ధమైంది. ఈ రోజు 6వ తేదీన హరారే వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో ఆతిథ్య జింబాబ్వే పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుండగా భారత్ మాత్రం పూర్తిగా యువ జట్టుతో ఆడనుంది. ఈ పర్యటనకు టీ20 వరల్డ్ కప్ లో భాగమైన భారత ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. దీంతో ఓపెనర్ శుభమన్ గిల్ కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ అద్భుత ప్రదర్శన కనబర్చిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండే, హర్షత్ రాణాలకు భారత సెలెక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఇక తొలిసారి భారత జట్టుకు ఎంపికైన అభిషేక్ శర్మ ఈ రోజు జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుభమన్ గిల్ ధృవీకరించాడు. ఈ మ్యాచ్ కు ముందు మీడియాతో మాట్లాడిన శుభమన్ గిల్ తనతో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్ లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ కు రానున్నాడని శుభమన్ గిల్ తెలిపాడు. కాగా ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ కు ప్రాతినిధ్యం వహించిన అభిషేక్ శర్మ సంచలన ప్రదర్శన కనబర్చాడు. అభిషేక్ ఓపెనర్ గా ట్రావిస్ హెడ్ తో కలిసి బీభత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేయడంలో అభిషేక్ శర్మ చాలా కీలక పాత్ర వహించాడు. 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 486 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే జింబాబ్వే టూర్ కి ఎంపికయ్యాడు. ఇక దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్ లో రాటుదేలిన అభిషేక్ శర్మ దేశవాళీ క్రికెట్ లో సైతం అదరగొట్టాడు. ఇవన్నీ చూసుకునే బీసీసీఐ సెలక్షన్ కమిటీ అభిషేక్ శర్మకు జింబాబ్వే టూర్ లో అవకాశం కల్పించింది. మరి మొదటి మ్యాచ్ లోనే ప్లేయింగ్ 11 లో అవకాశం రావడంతో అభిషేక్ శర్మ ఎలా రాణిస్తాడో చూడాలి.